నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సందర్భంగా ఆయన కేసులు వాదించడం కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఒక సుప్రీంకోర్టు న్యాయవాది విజయవాడకు వచ్చారు. ఆయన పేరు సిద్ధార్థ లూథ్రా. తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ పేరు పరిచయమైంది అప్పుడే. సుప్రీంకోర్టులోని టాప్ 10 అడ్వకేట్స్లో ఆయన ఒకటిగా ఉన్నారు. ఆయనకు హై పే చేయాల్సి ఉంటుంది. ఆయనకు గంటకింత అని కోర్టులో వాదించిన సందర్భంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తిని హుటాహుటిన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి రాత్రి వరకు విజయవాడలో ఏసీబీ కోర్టు దగ్గర ఉంచి ఆయనతో వాదనలు వినిపించేలా చేసింది అప్పుడు తెలుగుదేశం పార్టీ. ఆ సందర్భంగా లూథ్రా వచ్చేశారు, చంద్రబాబుకి బెయిల్ వచ్చేస్తుంది, రిమాండ్కు పంపించే పరిస్థితి ఉండదు అంటూ వార్తలు చూసాం. కానీ జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత 50 రోజుల పాటు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇన్ని రోజుల పాటు ఆయన జైల్లో ఉన్న సందర్భంగా ఏసీబీ కోర్టులోను, హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసులన్నింటినీ కూడా లూథ్రా వాదిస్తూ వచ్చారు. కేసు ఇక్కడ విచారణ ఉన్న సందర్భంగా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి రోజుల తరబడి ఇక్కడే ఉండి కేసులు వాదించారు ఆయన. సో చివరికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. బెయిల్ పైన చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నింటినీ ఆల్మోస్ట్ సిద్ధార్థ లూథ్రానే వాదిస్తూ వస్తున్నారు. ఈసారి ఆయనకి విజయవాడ వచ్చే అవకాశం లేదు, విజయవాడ రావాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టులోనే ఆయన కేసులన్నీ వాదిస్తూ ఉండడం చూసాం. అనేక కేసులు రాష్ట్రానికి సంబంధించిన కేసుల్ని సుప్రీంకోర్టులో లూథ్రా వాదిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. లూథ్రా ఈ కేసులు వాదించిన సందర్భంగా ఆయనకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోల ద్వారా విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల రూపాయలు ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది బయటకు వస్తున్న సమాచారం. కొన్ని జీవోలు కూడా వచ్చాయి. ఆయనకు డబ్బులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఆయనకు డబ్బులు రిలీజ్ చేసినట్లుగా కొన్ని జీవోలను కూడా చూసాం మనం. అయితే సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు కాబట్టి, ఆయన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు కాబట్టి, ఆయనకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ వాదించే అవకాశం మీకే ఇస్తాం అని ఏమైనా ఒప్పందం చేశారా తెలీదు. ఆయన ఈ కేసులు వాదిస్తున్నారు. ఆయన ఒక సీనియర్ అడ్వకేటు. రాష్ట్రం తరపున రాష్ట్రం కోసం కేసులు వాదిస్తే తప్పేంటి వైఎన్ఆర్ అనే డౌట్ మీకు కావచ్చు. ఆయన ఒక సీనియర్ అడ్వకేటు, సుప్రీంకోర్టుకు సంబంధించిన అడ్వకేటు. రాష్ట్రానికి సంబంధించిన కేసులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదిస్తే తప్పేం లేదు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదించే బాధ్యత, వాదించడానికి సంబంధించిన నెట్వర్క్ అడ్వకేట్ జనరల్ అని మనం పెట్టుకుంటాం. అడ్వకేట్ జనరల్స్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, ఇలా ప్రభుత్వమే వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ కోర్టుల్లో వాదనలు జరిగేలా చూస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు ప్రతి కోర్టులో కూడా. ప్రభుత్వానికి ఒక లా డిపార్ట్మెంట్ ఉంటుంది. లా డిపార్ట్మెంటు, అడ్వకేట్ జనరల్, వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటారు. దానికోసం ఒక వ్యవస్థే ఉన్నప్పుడు, అడ్వకేట్ జనరల్ ఉన్నప్పుడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ లాయర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తోంది ప్రభుత్వాలకి? ఓకే, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కంటే ఈ పర్టికులర్ కేసులో ఆ ప్రైవేట్ లాయర్ వాదించడం ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఓకే ఫైన్, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అటువంటి కేసులు వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పు పట్టలేం. కానీ ప్రతిసారి సిద్ధార్థ లూథ్రా మాత్రమే ఎందుకు? ప్రతిసారి సిద్ధార్థ లూథ్రా మాత్రమే ఎందుకు కేసులు వాదించాలి? సిద్ధార్థ లూథ్రా వాదించిన కేసులు కూడా ఓడిపోయినవి. సిద్ధార్థ లూథ్రా వాదించిన కేసుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినవి కనపడుతున్నవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో. పైగా లూథ్రాతో ప్రభుత్వం వాదింపచేస్తున్న కేసులన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవా? బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నాం, దానికి తెలంగాణ అభ్యంతరం చెప్తోంది, ఎవరో కేసు వేశారు, లేదా ఇంకోటి ఏదో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కేసు ఉంది, ఆ కేసు పైన సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వాటిపైన లూథ్రా వాదనలు చేశారు. ఆయన కోసం లక్షలు ఖర్చు పెట్టాం. డెఫినెట్గా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, రాష్ట్రం రోజు అప్పులు చేయాల్సి వస్తున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం లూథ్రాకి డబ్బులు ఇవ్వడం, లూథ్రాకి కేసు ఇవ్వడం తప్పేం కాదు. కానీ ఏం కేసులు ఇస్తున్నారు సుప్రీంకోర్టులో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన పెట్టిన కేసులు, ఆ కేసులకు సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండడం కోసం, వాళ్ళకి బెయిల్ రాకుండా చేయడం కోసం లూథ్రాని అక్కడ పెట్టి లూథ్రాకి డబ్బులు ఇచ్చి లూథ్రాతో కేసులు వాదింపజేస్తుంది ప్రభుత్వం. అంటే పొలిటికల్ మోటోతో పొలిటికల్ కేసులకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడం కోసం
ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టి ఆయనకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ప్రత్యర్థి పార్టీలను అణిచివేసేలా చేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు మీరు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇది సహేతుకమైన ప్రభుత్వం ఆలోచన చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయండి. సిద్ధార్థ లూథ్రా అవసరం, సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వెళ్ళి లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి మనం వాదించాల్సిన అవసరం ఏ కేసులో ఉంది, ఎందుకోసం ఉంది, ఏ ప్రయోజనాల కోసం ఉంది, రాష్ట్ర ప్రజలకైతే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన లా డిపార్ట్మెంటు, యంత్రాంగం, అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా ఉండగా ప్రతి కేసుని ప్రైవేట్ వ్యక్తికే ఇచ్చి ప్రతి కేసుని ప్రైవేట్ వ్యక్తితో వాదింపజేసి ఆయనకు లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెడుతున్న ఖర్చు ఇది? ఈరోజే కనపడుతుందా వైఎన్ఆర్? గతంలో ఎప్పుడు చేయలేదా? చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి, చాలా సందర్భాల్లో చేస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక కేసుల్లో ప్రైవేట్ లాయర్ని హైర్ చేసుకుంటుంది. ఆ మాటకు వస్తే సిద్ధార్థ లూథ్రా కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తిగత కేసుని వాదిస్తున్నారు సుప్రీంకోర్టులో. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసును కూడా సుప్రీంకోర్టులో లూథ్రా వాదిస్తున్నారు. ఇంకా మిగతా కేసులు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభిషేక్ సింఘ్వి ఉన్నారు, ఇంకొంతమంది అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు వాదిస్తూ వస్తున్నారు. బట్ ఒక అకేషనల్ ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. కానీ ప్రభుత్వం అనధికారికంగా మా ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈయనే అడ్వకేట్ జనరల్ అని చెప్పినట్లుగా లూథ్రా అక్కడ కేసులు వాదిస్తున్నారు. దీనిపై నాకు అభ్యంతరం లేదు, కానీ ఆయనకు చెల్లిస్తున్న డబ్బులపైన ఆ స్థాయిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపైన ప్రజల ఆలోచన చేయాలని కోరడం నా ఈ వీడియో ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రైజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళే రోజు నుంచి, ఆయన్ని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆయనకు బెయిల్ వచ్చే వరకు సిద్ధార్థ లూథ్రా నేతృత్వంలో ఒక 10 మంది అడ్వకేట్ల బృందం విజయవాడ ఏసీబీ కోర్టులో, విజయవాడ హైకోర్టులో, ఆయనతో పాటు ఇంకో 10 మంది, మొత్తం ఆయన నెట్వర్క్, ఆయన టీం అంతా వచ్చి విజయవాడలో ఉండి కేసులు వాదించారు. ఈ మొత్తం కాలంలో సిద్ధార్థ లూథ్రాకి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగానో వ్యక్తిగతంగానో కేసుల కోసం ఇచ్చిన డబ్బులు ఎంత? ఈరోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఆయన ఒక కేసు వాదిస్తే ఎక్కడో పేపర్లో చూసా, సబ్జెక్టు కరెక్షన్ నిజమో కాదో తెలియదు, ఒక్క కేసులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించినందుకు 22 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది ఆయనకేని. ఒక్క కేసులో నిందితుడికి బెయిల్ రాకుండా చేయడం కోసం ప్రభుత్వం తరపున వాదనలు చేసిన సిద్ధార్థ లూథ్రా 22 లక్షల రూపాయలు తీసుకుంటే సుప్రీంకోర్టులో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు 50 రోజుల పాటు రకరకాల కోర్టుల్లో చుట్టూ 10 మంది ఆయన టీంతో సహా వచ్చి వాదనలు వినిపిస్తున్న సందర్భంగా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు సిద్ధార్థ లూథ్రాకి చెల్లించాల్సి వచ్చి ఉంటుంది? ఎంత చెల్లించుంటారు? టీడీపీ అధినేత కేసులు చూడడం కోసం ఎంత చెల్లించుంటారు? 50 రోజుల పాటు అంటే ఆయన రోజుకి ఎంత ఛార్జ్ చేస్తారో, గంటకి ఎంత ఛార్జ్ చేస్తారో, కేసుకి ఎంత ఛార్జ్ చేస్తారో, ఆయనకు సంబంధించిన రావడానికి పోవడానికి ఖర్చులు, ఉండడానికి ఆయనతో పాటు టీంకి వాళ్ళకి సంబంధించిన ఛార్జీలు ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయో అదంతా తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారో వ్యక్తిగతంగా ఆయనకి ఎంత చెల్లించారు అనేది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు. ఈ స్థాయిలో ఆయన పే చేసే పరిస్థితి అయితే అప్పుడు కూడా ఆ స్థాయిలో పే చేసి ఉండాలి కదా. అది కూడా ఖచ్చితంగా కోట్ల రూపాయల్లో ఉండాలి కదా. కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారా? ఇస్తే లెక్కలు ఉన్నాయా? ఇవ్వకపోతే ఇవ్వకుండా ఎందుకు వాదించారు? అప్పుడు మేమేమో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కేసులు ఇస్తామని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? ఒకవేళ అప్పుడు ఇస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు? ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు? ఏ అకౌంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లూథ్రాకి పంపించారు? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అంశాలు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 17 నెలల కాలంలో కోట్ల రూపాయలు కేవలం సుప్రీంకోర్టులో ఉండి 1-2 సార్లు అటెండ్ అయినందుకే ఆయనకు చెల్లించాల్సి వస్తే 50 రోజుల పాటు నిరంతరంగా ఆయన బృందం మొత్తం విజయవాడ కేంద్రంగా ఉండి ఈ కేసుల్ని ఇక్కడ ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలు చేస్తూనే ఉంటే ఎంత చెల్లించి ఉంటారు అనే ప్రశ్నకి ఆన్సర్ ఈ క్షణానికి లేదు. ఎంత చెల్లించారనేది ఎవరికీ తెలియని ఒక రహస్యం. అది రహస్యం కాదు అనుకుంటే ప్రతి ఏటా తమకు సంబంధించిన ఆస్తుల్ని బయటపెట్టి దేశంలో రాజకీయ పార్టీలకు నేను ఒక ఆదర్శంగా నిలుస్తానంటూ కొంతకాలం పాటు కంటిన్యూస్గా అటువంటి సమాచారాన్ని చెప్తూ వచ్చి ఆ తర్వాత మానేసిన చంద్రబాబు నాయుడు గారు సిద్ధార్థ లూథ్రాకి తన కేసులకు సంబంధించి ఎంత డబ్బులు చెల్లించారో కూడా చెప్తే, ఆ చెల్లించిన డబ్బులు ప్రస్తుతం ప్రభుత్వం వైపు నుంచి చెల్లించిన దానికంటే ఎక్కువగా ఉంటే ఆయన కేసులకు ఎక్కువగా ఖర్చు చేశారు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులకు ఆయనతో బేరమాడి ఇంకా తక్కువకే కేసులు వాదించేలా చేస్తున్నారు, శభాష్ చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు. లేదా అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ ఉంటే ఆయన ప్రభుత్వ ధనం కాబట్టి దోచేస్తున్నారు అని అనడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అదో ఇదో ఏదో ఒకటి ఒక ఆన్సర్ అయితే పార్టీ వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి
రుద్రాకి ఎంత ఇచ్చారో అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.